జర్నలిస్ట్ యోగిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల దేవిదాస్ కోరారు. వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న యోగిరెడ్డి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే పాత్రికేయులు కష్టాల్లో ఉన్నారన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఎక్కడో ఒక చోట జర్నలిస్టులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి అంతటి కారణం యజమానాలు తక్కువ జీతాలు ఇవ్వడం, ఆర్థిక ఇబ్బందులతో విలేకరులు చనిపోతున్నారు. వరంగల్లో జరిగిన సంఘటన ఎంత హృదయ విదారకం అంటే, యోగిరెడ్డి అనే జర్నలిస్టు తన కూతుర్ని చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ అప్పులు ఎంత వెంటాడినాయో బాధ అనిపిస్తున్నది. మా తోటి మిత్రుడు అలా చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతున్నాం. జర్నలిస్టులకు అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, జర్నలిస్టులకు మేము అన్ని కల్పిస్తున్నాం అంటున్నారు. జర్నలిస్టులకు ఇండ్లు లేవు, ఇండ్ల స్థలాలు లేవు, గౌరవ వేతనాలు లేవు. కాబట్టి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి సారించాలా. ఈ యోగిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కదా, ఇటువంటి ఆత్మహత్యలు కాకుండా ప్రభుత్వం చూడాల్సిన అవసరం.